ఈ సముద్రములో జీవము లేదు కాబట్టి మృత సముద్రమును డెడ్ సీ అని పిలుస్తూ ఉన్నారు. ఇలాంటి మృత సముద్రానికి కూడా దేవుడు ఒక దినాన్ని జీవాన్ని కలుగు చేయబోతున్నాడు. మృత సముద్రపు సాదృశ్యాలుగా పిలవబడుతున్న మనుష్యులము, లోకములన మనము, ఈ లోకాన్ని ఆయన అంటున్నాడు, నీవు జీవములోనికి రాబోతున్నావు. ఆ దేవుని మందిరపు గడప నుండి ప్రవహించి ఆ జీవ జల నది మనలోనికి వస్తే మన జీవాన్ని పొందుకుంటాం. కాలం పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని పని ఆగకూడదు. దేవుణ్ణి ఆరాధించడం మన జీవితాల్లో ప్రియులరా ఒక శ్రేష్టమైన అనుభవంగా మనం భావించినప్పుడు, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ఆరాధించేటువంటి సమయంలో మన ఆసక్తిని ఎన్నడూ కోల్పోవం. యెహెజ్కేలు గ్రంథం 47:8-9 అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ రాత్రి కొంత సమగ్రమైన చరిత్ర, గత దినాల్లో పూర్వపు ఆనాటి భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు, వారితో మాట్లాడినటువంటి మాటలు, వారి అనుభవాలు దయచేసి వాక్యముఖంగా నేర్చుకుందాం. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా భవిష్యత్తును గురించి దేవుడు చెబుతున్న మాటల్లో ఇదొక ప్రవచనాత్మకమైన విషయం. ఏంటి ఆ ప్రవచనాత్మకమైన విషయం అంటే 8-9 అన్నాడు. అక్కడ ఒక నదిని గురించి చెప్పాడు. ఆ నది ప్రవాహం ఎలా ప్రవహిస్తుందంటే, ఎక్కడి నుండి ప్రారంభమైందంటే దేవుని మందిరము నుండి ప్రారంభమైందంట. 47వ అధ్యాయం 1వ వచనంలో చదివితే పరిచయ వాక్కులు రాయబడ్డాయి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కను క్రింద నుండి పారుచుండెను. దేవుని మందిరాన్ని, మందిరపు ఆశీర్వాదాన్ని గురించి చెబుతున్నాడు. మందిరములో మనం గడిపేటువంటి ఆ అనుభవాలు ఎంత శ్రేష్టమైనది. ఒక్క దినము దేవుని మందిరములో గడపటం అట ఎన్ని దినాల కంటే శ్రేష్టం అటండి? 1000 దినాల కంటే శ్రేష్టం. కాబట్టి మనం మరణమైన జీవమైన దేవునితో మన బ్రతుకు వెళ్ళబుచ్చుకుంటే పిల్లరా, అది ఒక్కటే మన జీవిత కాలంలో మనల్ని కాపాడేది. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుని అన్నిటికీ మన జీవితాల్లో విడిచిపెట్టకూడదు. ఇక్కడ భక్తుడు కూడా మందిరం యొక్క ప్రాముఖ్యతను చెప్తూ, ఈ మందిరములో నుండి ఏమి బయలుదేరుతుందంటే జీవము బయలుదేరుతుందటండి. ఏం బయలుదేరుతుందండి? నాతో కలిసి చెప్పండి. మన దేవుని సన్నిధికి మనం వస్తే జీవిస్తాం. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే మనం బ్రతుకుతామండి. దేవుని మీద ఆశ పెట్టుకునే ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాక్యంలో ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక దేవుని మీద మనం ఆధారపడదాము. ఈ లేఖనాన్ని ఇంకా మనం నిశ్చితంగా పరిశీలన చేస్తే ప్రియులారా, ఆ మందిర గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచున్నాయట. ఆ నీళ్లు పారుతున్నప్పుడు యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రవక్త అన్ని చూస్తున్న దృశ్యమానంగా కనిపిస్తున్నప్పుడు ఏం జరగబోతుందా అని ఆయన అలాగా చూస్తూ పరిశీలన చేస్తున్నప్పుడు ఈ నది, ఈ ప్రవాహం అంతా కూడా నీళ్లు అలాగా ప్రవహిస్తున్నప్పుడు అక్కడ అతన్ని తీసుకుని వెళ్ళట ఆయన ఏం చేస్తున్నాడటండి? కొలుస్తున్నాడట. ఎంత లోతుంది నీళ్లు అని కొలవడానికి ఆయన ఇష్టపడి 3వ వచనం చదువుతా. 3వ వచనం, ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మోరల నీళ్ళు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలంలో లోతు ఉండెను. చీల మండలం అంటే ఏంటండి? చెప్పండి. చీల మండలం అంటే ఇది, ఈ పాదం ఉంది కదా, అక్కడ దాకా మురిగిందట. ఆయన కొంచెం ముందుకి ఒక 1000 మోరలో నూరుతో కొలిచాడండి. కొలిచిన తర్వాత ఆ మందిరము నుండి ముందుకు వెళ్ళి అక్కడ నిలవగానే ఈ పాదాలు ములిగాయటండి. ఆయన మరి 1000 మోర్లు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించెను. మోకాళ్ళ లోతు వరకు వచ్చిందట. ఈసారి కొంచెం ముందుకెళ్ళి ఇంకా నడిచినప్పుడు మోకాళ్ళ వరకు మునిగిపోయాడు. మరలా మరొక 1000 మోర్ల లోతు. చదవండి. ఆయన ఇంకా 1000 మోర్లు కొలవగా
ఆ నీళ్లు ఎక్కడ దాకా ఉన్నదటండి? మొలలోతు అంటే ఎక్కడ వరకు చెప్పండి? నడుం వరకు. ఈ నడుం వరకు మునిగిపోయాడటండి ఈ ప్రవక్త. యెహెజ్కేలు దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. ఇవి రెండు సాదృశ్యాలు చెప్తున్న. ఆత్మలో ఒక మనిషి ఎలా నింపబడతాడో చూపిస్తున్నాడు. అలాగే ఆత్మీయ జీవితంలో జీవము అనేది మన జీవితాలకు వస్తే ఎలా మనం ఫలిస్తామో, ఎలాగ ప్రియులారా మనము దేవుని సన్నిధిలో ఆదరింపబడతామో, ఎలా ఉత్సాహం తెచ్చుకుంటామో, నూతన జీవాన్ని పొందుకుంటామో, రెండు సాదృశ్యాలను బైబిల్ గ్రంథం నుండి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. 1000 మూరల లోతులకు వెళ్ళేసరికి చీలమండలం మునిగిపోయింది. మరో 1000 మూరల లోతుకు వెళ్ళేసరికి మోకాల లోతు వరకు మునిగిపోయాడట. మరో 1000 మూరల లోతు వెళ్ళేసరికి మొల లోతుకి మునిగిపోయాడట. ఇంకా అక్కడికి ఆగిపోలేదండి. ఆయన ఇంకను 1000 మూరల లోతు ఆ కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. ఎలా కనిపిస్తుందట? మొదట ఆయన చూసినప్పుడు గడపలో నుండి వచ్చిందట నీళ్లు. మందిరపు గడపలో నుండి వచ్చిన నీళ్లు ఆయన నడిచి 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 ఇంకా ముందుకు వెళుతుండగా అది మహా విస్తారమైన నదిగా కనబడుతుందటండి. ఆ నది ప్రవాహాన్ని చూస్తున్నాడట. అందులోనికి దిగి ఆయన ఈత కొడదామంటే ఆయనకు అందలేనంత లోతులోనికి వెళ్ళిపోయాడటండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకుని వచ్చాను. నేను తిరిగి రాగానే నది తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లను, ఈ నీళ్లు ఊపికి తూర్పుగానున్న ప్రదేశంలో పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. మనము మన వాక్య ఆ కాంటెక్స్ట్ సందర్భం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఆగాం. నేను మరలా దాన్ని వివరణ చేస్తాము. కొంచెం క్లుప్తంగా విషయాలు తెలియజేస్తాను. సందర్భాన్ని అర్థం చేసుకుందాం. దయచేసి దృష్టి పెట్టండి ప్రియులారా. ఈయన ఈ నీళ్లను, ఈ నది ప్రవాహాన్ని చూస్తున్నప్పుడు మరలా దేవుడు ఏం చేశాడంటే అతన్ని పట్టుకొని తీసుకుని వచ్చాడట. ఎక్కడైనా ప్రారంభమయ్యాడో, ఏ మందిరపు గడప నద్దు నుండి ముందుకు నడుచుకుని వెళ్ళాడో, మరలా అతన్ని తోడుకుని వచ్చి నిలవబెట్టి ఇప్పుడు చెప్తున్నాడు, చూడు నీకేం కనిపిస్తున్నాయి అంటే ఆ నది చుట్టూ ఇరు ప్రక్కల కూడా చెట్లు విస్తారంగా ఫలించేసాయటండి. విస్తారంగా పచ్చగా కనబడుతున్నాయంట, అద్భుతంగా అతని కనులకు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ నీళ్లు కేవలం ఎక్కువే కాదు, ఈ నీళ్లు ఇంకా ఇంకా ప్రవహించాలి. ఈ నీళ్లు ఎక్కడికి ప్రవహిస్తాయంటే అరాబా అనే ప్రాంతంలోనికి. దాన్ని కూడా వివరణ చేస్తాను, అర్థం చేసుకుని. అక్కడ ఒక సముద్రం ఉందటండి. వాస్తవానికి సముద్రం అంటేనే ఎలా ఉంటుందటండి? ఉప్పుగా ఉంటది, అవునా కదా? ఉప్పుగా ఉంటది. మన ఈ తీర ప్రాంతాలని ఈ సముద్రం ఏదైతే ఉందో ఇది నార్మల్, చాలా అతి సాధారణమైనటువంటి సముద్రం అండి. కానీ ఇక్కడ చెబుతున్నటువంటి ఈ సముద్రం చాలా అసాధారణమైన సముద్రం. నేటికి బైబిల్ చరిత్రకారులు అలాగే శాస్త్రవేత్తలు కూడా నేటికి పరిశోధనలు చేస్తున్నప్పుడు ఆ సముద్రాన్ని గురించి ఇప్పుడు కథనాలుగా మనం చదువుకుంటూ ఉన్నాం. పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే ప్రియులారా టెలివిజన్ ద్వారా, సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. ఈ సముద్రాన్ని బైబిల్ లెక్కల్లో మనం చూస్తే ఉప్పు సముద్రం అన్నారు, తూర్పు సముద్రం అన్నారు, అరాబా సముద్రం అన్నారు. ఇంకా ప్రియులారా నేటి వాడుక పదంలో చదివితే మృత సముద్రం. ఈ సముద్రం యొక్క లోతు సుమారు 430 మీటర్ల లోతటండి. ఈ సముద్రము ఎలాంటి సముద్రం అంటే, ఈ సముద్రంలో ఒక వ్యక్తి పడిపోతే చనిపోడటండి. ఏమైపోడట? చనిపోడు. ఇప్పుడు మన సముద్రంలో కానీ కనీసం మన ఇంటి మొదల కాలువలో కానీ మనిషి పడితే లోతుగా ఉంటే మనిషి బ్రతకడండి, ఈత రాకపోతే చనిపోతాడు. కానీ ఈ సముద్రంలో పడేటువంటి వ్యక్తికి చావు లేదు. ఏమి లేదు? చావు లేదు. మరి దానికి ఇవ్వబడిన పేరేంటి? మృత సముద్రం అంటున్నారేటండి. ఒకవేళ మనిషి అందులో పడిపోతే బ్రతికితే జీవం కలిగిన సముద్రం పేరెట్టచ్చు కదా. మృత సముద్రం అని ఎందుకన్నారంటే ఆ సముద్రంలో ఏ జీవి కూడా బ్రతకదండి. అంటే జలచరాలు అనబడినటువంటి చేపలు కానీ, తాబేళ్లు కానీ, ఇక సముద్రపు జాతి ఏదైతే ఉందో ఏది కూడా అందులో బ్రతకడానికి అవకాశం లేదు. కారణం ఏంటో తెలుసా? అందులో ఉప్పు శాతం ఎక్కువ, లవణత ఎక్కువ, సాంద్రత ఎక్కువ అని చెప్పి చరిత్ర తెలియజేస్తుంది. 34 నుండి 35% ఉప్పు ఉంటుందటండి. అంటే ఇప్పుడు చూస్తున్న ఈ సముద్రాల కంటే 9 రెట్లు ఎక్కువ ఉప్పు అటండి.
దానివల్ల ఒక మనిషి ఒక 70-80 కేజీల బరువున్న మనిషి కానీ, ఒక 100-150 కేజీల బరువున్న మనిషి కానీ సముద్రంలో వెళ్ళి పడితే ఆ వ్యక్తి తేలతాడటండి, మునిగిపోవడం. అందుకే టూరిస్టులు ఏం చేస్తున్నారంటే ఈ యోర్దాన్ అనేటువంటి ప్రాంతంలో, అరాబా అనేటువంటి ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి సముద్రాన్ని ప్రతి సంవత్సరం అనేక మంది యాత్ర చేయడానికి వెళ్ళి దాన్ని సందర్శిస్తున్నారటండి. దానిలో కొన్ని గంటల సేపు వారు అలాగా తేలియాడత పుస్తకాలు చదువుకుంటున్నారు, పేపర్లు చదువుకుంటున్నారు, మీడియా, ఆ న్యూస్. కొన్ని పిక్చర్స్ మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళి చూడాలనుకుంటే మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, వీడియోలు కనిపిస్తాయి. అందులో వారు తేలిపోతా ఉన్నారు కొన్ని గంటలు. కానీ ఆ గంటల సమయం కూడా అక్కడున్నటువంటి గైడ్ ఎవరైతే ఉంటారో, అక్కడున్నటువంటి సందర్శకులకు ఆ యొక్క సముద్రాన్ని తీసుకుని వెళ్ళి చూపిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారంట, మీరు ఈ 3 గంటలు 2 గంటలు కంటే ఎక్కువసేపు ఉండొద్దు. ఎన్ని గంటలు ఉండే వారు చనిపోరు, కానీ ఒక చిన్న ఎలర్జీ వస్తుందట, ఒక దురద వస్తుందటండి స్కిన్కి. ఎందుకంటే ఎక్కువ ఆ లవణత, ఆ ఉప్పు సాంద్రతను బట్టి ఎక్కువ సమయం ఉండటం వలన స్కిన్ పాడైపోద్ది, చర్మం పాడైపోద్ది. దాన్ని బట్టి వారు అంటారట, మీరు ఎక్కువసేపు ఉండొద్దని చెప్పి వారిని బయటికి తీసుకొచ్చేస్తూ ఉంటారు. 2 గంటలు 3 గంటలు చక్కగా అందులో తేలియాడి ఆడుకోవచ్చు. కానీ ఆ సముద్రం మృతమైనది కాబట్టి, ఆ సముద్రంలో జీవం లేదు కాబట్టి, ఆ సముద్రం వలన వారికి ఇబ్బంది కలుగుద్దని చెప్పి వారికి సముద్రంలో దిగే వారికి ముందుగా ఒక ఇసుక రాస్తారటండి. అందులోకి వారు దిగినప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ, ఎటువంటి దురదలు కానీ, ఎటువంటి చర్మపు వ్యాధులు కానీ రాకుండా వారిని పంపిస్తారు. మొదట వెళ్ళినప్పుడు అలాగే వెళ్తారు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ విధమైన కెమికల్స్ తో కూడినటువంటి ఆ బురద రాసుకుని స్నానం చేయాలి, లేకపోతే వారి స్కిన్ పాడైపోద్ది. ఆ సముద్రం అంత మృతమైనది, అందుకే అందులో ఎటువంటి చేపలు కానీ ఏవి, కనీసం గడ్డి కూడా పెరగదటండి. అందుకే వాక్యములో ప్రభువు చెబుతున్న మాట ప్రవచనాత్మకంగా అన్నాడు అక్కడ, ఈ సముద్రములో ఆ నీళ్లు, ఏ నీళ్లు? దేవుని మందిరము నుండి వచ్చేటువంటి ఆ జీవపు నీళ్లు పడగానే ఆ మృతమైన సముద్రము మంచి నీళ్లుగా మారబోతుంది. ఆ మృత సముద్రము నేటి క్రైస్తవ జీవితానికి, నేటి లోకానికి సాదృశ్యం కనిపిస్తుందండి. లోకము మృతమైనది, ఆ మృతమైన దానిలోనికి దేవుని వాక్యం అనే నీరు వెళితే వారు జీవములోనికి వస్తారు. ఈరోజు ఆ జీవములో నుండి మనం ప్రియులరా నిలిచిన వారమైతే ఆ జీవాన్ని అనేక మందికి మనం ప్రకటించి అనేక మందికి దేవుని వాక్యాన్ని విస్తరింపజేసినప్పుడు వారి జీవితాల్లో కూడా వారి జీవాన్ని చూస్తారు. ఈరోజు మానవుడు తుడిగానే ఉన్నాడండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు సంఘముతో, దేవుని ఆత్మ ఉంటుంది కదా, జీవించుచున్నావు అనే పేరు మాత్రమే ఉన్నది కానీ నువ్వు ఎవడవట? మృతుడని ఎవరిని అంటారండి? చనిపోయిన వారిని. చనిపోవడం అంటే ఏంటి అసలు చెప్పండి? చనిపోయిన వారికి పడుకున్న వారికి పెద్ద వ్యత్యాసం ఏం కనబడచండి. ఎవరైనా బాగా గాఢ నిద్రలోకి పోయారు అనుకోండి, ముఖంలో నవ్వు ఉండదు, ఉలుకు పలుకు ఉండదు, ఒక చిన్న బ్రీతింగ్, మనం ఇలాగ ఊపిరి పీల్చుకుని ఇలాగ గుండె ఆడుతుంది చూసారా, అదొక్కటే వ్యత్యాసం కనిపిస్తుంది. ఇంకా చనిపోయిన వ్యక్తికి బ్రతుకున్న వ్యక్తికి నిద్రలో ఉన్న వ్యక్తి ఇద్దరికి కూడా ఇంచుమించు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. చనిపోవడం అనేది జీవం పోయినప్పుడు మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు. అప్పటి వరకు బ్రతుకున్న వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. పలానా రాజుగారు, పలానా ఏమైనా అమ్మగారు అని చెప్పి పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే చనిపోయారో డెడ్ బాడీ, మృత దేహము. ఏమండి డబ్బున్న వారిని ఏమంటారండి? పార్థివ దేహం. కోటీశ్వరులు ఏమని పిలుస్తూ ఉంటారు? అది శవమే, కానీ వారు ఆ పేర్లు పెట్టే విధానం బట్టి పార్థివ దేహం. ఇంకేమని పిలుస్తారండి? భౌతిక కాయం. ఇలా పలు విధాలుగా పిలుచుకోవచ్చు, కానీ ఎన్ని విధాలైన పేర్లు పెట్టినా అందులో జీవం లేదంటే అది ఏంటి? మృతమైనది. కొన్ని సందర్భాలు మనం చదివితే ఈ మృతము అనేటువంటి మాటలు కొన్ని చోట్ల బైబిల్ గ్రంథంలో ఉపయోగించబడ్డాయి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. ఎవరైనా? అబ్రహాము అనుకున్నాడట, ఇక రేపో మాపో నా పని అయిపోద్ది, ఇప్పటికి నేను బ్రతుకున్నాను కానీ ఈ 100 సంవత్సరాల వయసులో కూడా నేను సజీవంగా ఉన్నప్పటికీ కూడా నేను మృతుడగానే మృతతుల్యమైన శరీరాన్ని కలిగి ఉన్నాను, జీవం లేదు ఇందులో, నా బలము సన్నగిల్లిపోతుంది అనే మాటను ఆయన ఈ భావ ప్రకటన ద్వారా ఈ మాటను రాయించాడు. అతని గురించే కాదు కానీ తన భార్య గర్భాన్ని గురించి కూడా అన్నాడు. నా భార్య గర్భం కూడా చచ్చుబడిపోయింది, అందులో కూడా జీవం లేదు, ఆమె కూడా
గర్భధారణ చేసుకుని కుమారుని గాని కుమార్తెని గాని కంటుంది అనే ఆశ కూడా లేకుండా ఈ రెండు మాటలు అక్కడ ఉపయోగించాడండి. నూరేండ్ల వాడై ఉండి మృతతుల్యమైనట్టు తన శరీరాన్ని గురించి చెప్పాడు. తన భార్య అయిన శారా గర్భాన్ని గురించి కూడా అన్నాడు, మృతతుల్యమైన గర్భం అన్నాడండి. ఇంకొక సందర్భాన్ని చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలుగును. ఎవరు ఈయన? ఈయనెవరండి? అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు గారు. ఇస్సాకు ద్వారా అయినదే నీ సంతానం అని ప్రభు అన్నాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినట్లుగానే ఏమని ఇసుక రేణువులు సముద్ర తీరమంది ఇసుక రేణువులు ఆకాశ నక్షత్రాల వలె లెక్కకు మించిన సంతానాన్ని దేవుడు ఇచ్చాడని అబ్రహాముకి. అయినప్పటికీ ఆయన గురించి మాట రాస్తూ అంటున్నాడు కదా, ఈయన ఎలాంటి వాడంట? మృతుతుల్యుడు. సజీవంగా ఉన్నప్పటికీ ఒక దినాన్ని మరణిస్తాడు. సజీవంగా ఉన్నప్పటికీ ఈయనలో కూడా జీవము సన్నగిల్లుతుంది అని చెప్పడానికి ఈ పద ప్రయోగం చేసినట్లుగా ఈ లేఖనం నుండి చదువుతున్నాం. అలాగే మరొక చోట యాకోబు భక్తుడు అంటాడు కదా, 2వ అధ్యాయం 26 వచనం, యాకోబు పత్రిక 2:26. ఈ మృతము అనేటువంటి మాటను వివరణ చేస్తున్నప్పుడు ఈ సముద్రములో జీవము లేదు కాబట్టి మృత సముద్రం డెడ్ సీ అని పిలుస్తూ ఉన్నారు. ఇలాంటి మృత సముద్రానికి కూడా దేవుడు ఒక దినాన్ని జీవాన్ని కలుగు చేయబోతున్నాడు. మృత సముద్రపు సాదృశ్యాలుగా పిలవబడుతున్న మనుష్యులము, మృత సముద్రానికి అతి సమీపంగా ఉన్నటువంటి క్రైస్తవులమైన మనము, లోకములైన మనము, ఈ లోకాన్ని ఆయన అంటున్నాడు, నీవు జీవములోనికి రాబోతున్నావు. ఆ దేవుని మందిరపు గడపల నుండి ప్రవహించి ఆ జీవ జల నది మనలోనికి వస్తే మనం జీవాన్ని పొందుకుంటాం. లేఖనాన్ని చదువుకుందామా? ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమో. భక్తుడు మరలా ఇక్కడ పోలిక పెట్టాడండి. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమై ఉంటుందో, ఎలాగే చచ్చిందై ఉంటుందో, ఎలాగే జీవము లేనిదై ఉంటుందో, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. ఈరోజు నాకు చాలా విశ్వాసం ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ విశ్వాసము క్రియల్లో కనపరచాలి. ఆ విశ్వాసం మాటల్లో కాదు, కానీ మన భక్తి ద్వారా ఇతరులకు మనం ప్రియులను చూపించే రీతిగా, మన క్రియ ద్వారా, మన చర్యల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దాన్ని చూపించినప్పుడు నిజమైనటువంటి విశ్వాసులుగా మనం పిలవబడతామని ఈ రాత్రి ఈ మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 ఈ లేఖనంలో చెప్తున్నాడు, మనం ఎప్పుడు జీవం పొందుకుంటామో, ఎప్పుడు ఆ మృత సముద్రము జీవం కలిగినటువంటి నదిగా, జీవం కలిగిన సముద్రంగా, శ్రేష్టమైన నీళ్లగా, మంచి నీటి ఓటలుగా ఎప్పుడు మార్చబడుతుందంటే దేవుడు వారిలోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క మందిరపు నీళ్లు అక్కడ ప్రవహించినప్పుడు, ఈరోజు మన నిర్జీవమైనటువంటి బ్రతుకులోనికి దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు ఆ జీవము మనలను బ్రతికించి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందటండి. 9వ అధ్యాయము 14 వచనం. నిశ్చితగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన మనస్సాక్షిని శుద్ధి చేసేటువంటి యేసు క్రీస్తు రక్తం దగ్గర మనం వచ్చాం. ఆయన రక్తం ప్రియులరా మన అందరి మీద ప్రోక్షింపబడింది. మన పాపము నుండి మనకి విడుదల కలుగు చేసిందండి. ఒక దైవజనుడు మార్టిన్ లోథర్ అనేటువంటి సేవకుడు తన బల్ల మీద కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నాడట. ఇలాంటి ఒక బల్ల పెట్టుకొని ఆయన బైబిల్ చదువుతూ దేవుని మాటలన్నీ కూడా ఆయన రచిస్తున్నాడు. ఏవైతే ఆయన హృదయాన్ని తాకుతున్నాయో ఆ మాటలను ఒక పేపర్ తీసుకొని అక్కడ ఇంకు పెట్టుకొని ఆ ఇంకుతో రాయటం ప్రారంభిస్తున్నాడట అండి. ప్రారంభిస్తున్నప్పుడు అపవాది చేయని ప్రక్క నిలబడ్డాడట. ఏయ్ మార్టిన్, నువ్వు చేసినవి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ ఎలాంటి పాపం చేసావో, ఎవరి దగ్గర ఎలాంటి మోసం చేశావో, ఎలాంటి దౌర్భాగ్యపు జీవితాన్ని జీవించావో, లోకములో ఎవరిని ఎక్కడెక్కడ మోసం చేశావో, ఎక్కడెక్కడ ఎవరిని దొంగ దెబ్బ తీసావో అన్ని నాకు తెలుసు అని చెప్పి ఒక లిస్ట్ రాసుకుని వచ్చాడటండి. ఇదిగో ఫలానా 15 సంవత్సరాల వయసులో మీ నాన్న జేబులో పాకెట్ మీద కొట్టేసావు, నువ్వు మీ అమ్మ కూపుల డబ్బాలో డబ్బులు ఎత్తుకుని పోయావు, నీ ఫ్రెండ్ ఆ జేబులో డబ్బులు తీసుకుని పోయావు, వాడి బ్యాగులో డబ్బులు దొంగిలించి, ఇలా రకరకాలైనటువంటి సన్నివేశాలను గుర్తు చేస్తూ
నువ్వు ఎంత దుర్మార్గుడవో తెలుసా, నీ పాపపు చిట్టా ఇదిగని చెప్పి ఒక లిస్టు రాసుకుని పేపర్ తెచ్చి ఆ ప్రక్కన పెట్టాడటండి. నువ్వేదో నీ పాపాలు క్షమింపబడ్డాయి అనుకుంటున్నా కానీ నువ్వు పాపివే 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 అని చెప్పి గుర్తు చేస్తున్నప్పుడు వెంటనే ఈ మార్టిన్ లూథర్ ఏం చేశాడు తెలుసా, ఆ పేపర్ తీసుకుని ప్రక్కన పెట్టి ఆయన అప్పటి వరకు రాస్తున్న ఇంక్ బాటిల్ ఏదైతుందో, ఆ రెడ్ ఇంక్ ఏదైతుందో ఆ ఇంక్తో దాన్ని పైన తడిపేసాడటండి. ఆయన అన్నాడంట, ఇదిగో ఈ పేపర్ ఇప్పుడు చూడు కనిపిస్తున్నా లేదంటే అపవాదం అంటున్నాడంట, ఇదంతా ఎర్రగా మారిపోయింది, నీ పాపాలకు కనబట్టలేదంటే అప్పుడు అన్నాడు, ఇది నా యేసుక్రీస్తు రక్తానికి సూచన, నా యేసుక్రీస్తు రక్తం చేత నా పాపాలు ఆయన కడిగాడు, ఆయన నా పాపాల మీద నా మీద తన రక్తాన్ని ప్రోక్షించాడు కనుక నేను నీతిమంతుడని చెప్పగానే అపవాది తోక ముడుచుకొని పోయాడు. అపవాది ఆయన కనుచూపు మేరలో ఆయన సంచరించినటువంటి స్థలములో ఆయన టేబుల్ దగ్గర ఆయన ఇంటిలో కనబడకుండా పోయాడటండి. ఒక గొప్ప సాక్ష్యం వినండి. ఈరోజు దేవుని రక్తం క్రైస్తవ సమాజాన్ని, దేవుని నమ్మిన ప్రజలకు ఓ గొప్ప జీవాన్ని కలుగు చేస్తుందటండి. నీ జీవమైన ఆ బ్రతుకును ఆయన జీవం కలిగిన బ్రతుకుగా చేయబోతూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించే వారికి ఆత్మ ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి ఈ గొప్ప ప్రత్యక్షతను బట్టి ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇంకా ఈ మాటను మనం చదివితే చరిత్రపూర్వకంగా అసలు ఈ డెడ్ సీ, ఈ మృత సముద్రము ఎలా ఏర్పడింది, ఎలా అసలు అది ఎలాగ రూపకల్పన చేయబడింది, అసలు సముద్రం అలా ఎక్కడి నుండి వచ్చిందంటే లేఖనాల్లో చదివితే కొన్ని మాటలు రాయబడ్డాయి. ఓ చక్కని చరిత్ర మనం అక్కడ చూస్తాం. ఇది ఎక్కడి నుండి ప్రారంభమైందో కూడా అక్కడ రాయబడ్డాయి. అలాగే 14:10 కూడా మొదటిగా 14:10 చదవండి. ఆదికాండం. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి, శేషించిన వారు కొండకు పారిపోయిరి. ఈ ప్రాంతం ఏదైతే ఉందో సొదొమ, గొమొర్రా, ఆత్మ, ఇలాగా సోయర్ అనే నగరాలు అక్కడ కట్టబడ్డాయి. ఈ నగరాలకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం పేరే సిద్దీము. నాతో కలిసి చెప్పండి, ఏం ప్రాంతం అట? సిద్దీము. ఈ సిద్దీములోనే ఒక సముద్రం ఉంది. ఆ సముద్రాన్నే ఇప్పుడు మృత సముద్రం అని మనం పిలుస్తున్నాం. గొమొర్రా ప్రాంతాల యొక్క పాపాన్ని చూసి ఏం చేశాడంటే వారిని హెచ్చరించాడు. వారు తమ నడవడికను మార్చుకోలేకపోయారు. ఆదికాండం 19:24-26 చదువుకున్నాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించు వారందరినీ నేల మొలకుని నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. వినండి ప్రియులారా, అక్కడ అగ్ని, గంధకము, మరొకటి ఏంటంటే ఉప్పు. దేవుడు కురిపించినప్పుడు అగ్ని గంధకాలు కురిపించినప్పుడు అక్కడున్నటి సమస్తం నాశనం చేయబడింది. గడ్డి కూడా మొలవలేదటండి. నేటికి శాస్త్రజ్ఞులు అక్కడికి వెళ్ళి వారు పరిశోధన చేస్తున్నప్పుడు ఇప్పుడు వారికి చిన్న చిన్న సల్ఫర్ బాల్స్ దొరుకుతున్నాయండి. కొన్ని వందల సంవత్సరాల కాలం గడిచిపోయింది. వాళ్ళు మండేటువంటి గుణం కలిగినటువంటి ఆ శాంపిల్ సేకరిస్తున్నారు. వాటిని తీసి ఇలాగా ఒక అగ్గి పెట్టి ఒక పుల్ల రాస్తే వెలిగిపోతున్నాయటండి. అంత పవర్ఫుల్. దాన్ని వారు పరిశోధన చేస్తున్నారు. వాటితో పాటు అక్కడ చెప్పినట్లుగా లోతు యొక్క భార్య ఏమైపోయిందటని ఉప్పు స్తంభం అయిపోయిందట. ఆమె ఉప్పు స్తంభం అయిపోయినప్పుడు వారు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడున్నటువంటి కొంత ప్రదేశం అంతా కూడా ఉప్పుగా మారిపోయింది. ఆ ఉప్పు ఏదైతే ఉందో అక్కడ ఆ సముద్రంలోని చేరినప్పుడు ఆ సముద్రము కూడా బాగా పాడైపోయిందండి. ఆ సిద్దీము లోయలైనటువంటి సముద్రము బాగా పాడైపోయింది. దాన్ని తూర్పు సముద్రం అన్నారు. ఆ సముద్రం అంతా కూడా ఈ లవణాల చేత నిలవ చేయబడినప్పుడు ఆ సముద్రము మృతతుల్యమైన సముద్రం అయిపోయింది. దానిలో ఇక జీవం లేదు. ఎటువంటి చేపలు కానీ, మొక్కలు కానీ, చెట్లు కానీ ఇక ఏవి కూడా మరి పెరగలేదని చెప్పినాం. అప్పటి వరకు దాన్ని ఏమన్నారు అంటే ఒక నది అన్నారు, ఒక ప్రాంతంగా దాన్ని వారు పోల్చి చెప్పారు. కానీ తర్వాత తరాలకు వచ్చేసరికి దాన్ని ఏమన్నారంటే మృత సముద్రం అని పిలుస్తా ఉన్నారు. ఇంకా చలనం లేదండి, కెరటాలు లేవు, ప్రవాహం లేదు, అది అలాగే నిర్జీవంగా ఉండిపోయింది. ఒక మనుషుడు వెళ్ళి దాంట్లో ఆడితే ఒక బాల్ ఎలా తేలుతుంది అలా తేలతాడటండి. అలాంటి నిర్జీవమైన సముద్రంలోనికి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆయన జీవాన్ని పంపించినప్పుడు ఆ జీవ జల నదులు వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ సముద్రపు నీళ్లు, ఉప్పు నీళ్లు మంచి నీళ్ళగా
మార్చబడబోతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా దీని గురించి కొన్ని మాటలు రాశాడు అక్కడ. జస్ట్ మీరు రెఫరెన్స్ రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకుందరు. కానీ సంఖ్యాకాండములో 34:3-4 వచనాలు ఏమన్నారని ఉప్పు సముద్రం అని పిలిచాడు. హెజ్కేలు గ్రంథం 47:18 తూర్పు సముద్రం అన్నాడు. హెజ్కేలు 47:8 అరాబా సముద్రం అని పిలిచాడు. ఈ రీతిగా ఈ సముద్రాన్ని గురించి మనం చదివితే అది జీవము లేనిది అయినప్పటికీ దేవుడు దానిలోనికి వస్తే, దేవుడు దాన్ని ముడితే, దేవుడు దాన్ని అభిషేకిస్తే అది జీవం కలిగి ఉంటది. ఈరోజు మృతతుల్యమైన మనము, మృత సముద్రానికి అతి సమీపంగా దగ్గరగా ఉన్నటువంటి మనం కూడా మన బ్రతుకులు దేవుని మందిరపు గడపలో వచ్చేటువంటి ఆ జీవ జల నదులు ప్రవహిస్తే, ఆ వాక్యం మన జీవితంలో ప్రవహిస్తే మనము జీవిస్తాం. యోహాను సువార్తలో 6:35-36 వచనాలు అంటాడు కదా. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పిక కొనడు. కీర్తనలో కూడా అంటాడు కదా, అతడు నీటి యోరను నాటబడిన చెట్టు వలె ఏమవుతాడటండి, నిరంతరం కూడా ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడట. కాబట్టి వాక్యానికి నీటికి ఒక సాదృశ్యం ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి విన్నటువంటి వాక్యాన్ని బట్టి, ఈ లేఖనాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ దేవుని ఘనమైన నామాన్ని హెచ్చిద్దాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఆ మృత సముద్రానికి సాదృశ్యంగా, మృత సముద్రపు యొక్క పోలికలు మన జీవితాల్లో బహుశా కనిపిస్తే, మనం ఒక నిర్జీవమైన స్థితిలో ఉంటే, మనము కూడా మృతతుల్యమైనటువంటి బ్రతికితే మనము దేవుని సన్నిధిలో జీవిద్దాం. దేవుని సన్నిధిలో ప్రియులరా మనము మన జీవితాన్ని పునరుద్ధరించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దయచేసి ప్రార్థనలోకి ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఈరోజు ఈ రాత్రి గడిపిన మనమందరము నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టమన్నాడు ఆయన. మనం బ్రతుకుతున్న పేరుకి, కానీ చచ్చిన వారమై ఉంటే ప్రయోజనం లేదు. మనం ఆరాధన చేస్తున్న జీవం లేని ఆరాధన చేస్తే ప్రయోజనం లేదండి. ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం, ఆసక్తి కలిగి భక్తి చేద్దాం. నిరాశలో నుండి, నిస్పృహలో నుండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప మహిమ కొరకు ఎదురు చూద్దాము. ఆయన మందిరపు గడపల ఎదురు నుండి ప్రవహించేటువంటి దేవుని వాక్యం అనే జీవ జల నది ఎద్దుకు వద్దాం. ఆ నది మన మీద నుండి పారితే, ఆ నది మన కుటుంబాలకు వస్తే, మృత సముద్రం అని చెప్పబడిన, ఉప్పు సముద్రం అని చెప్పబడిన మన బ్రతుకుకి సాదృశ్యమైనటువంటి ఆ మృత తౌల్యమైనటువంటి బ్రతుకులోనికి ఆ నీళ్లు ప్రవహిస్తే మనం మంచి నీళ్లుగా చేయబడతాం. మంచి వాతావరణం, మంచి ఆధ్యాత్మికత మన జీవితాల్లో మనం పొందుకుంటామని ఈ రాత్రి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మాకు అత్యంత ప్రేమ స్వరూపి, మా రక్షణకర్తమైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి ప్రభా మేము క్లుప్తంగా నీ మాటలు విన్నామయ్యా. మీరు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. నీ వాక్యం ప్రభా నాయన మా యొక్క జీవితాలను వెలిగించేది, స్థితిగతులను మార్చేది ప్రభా. పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా ప్రభా నేను మేము విడిచిపెట్టం ప్రభా. నేను ఆరాధించడం మానం. మా బ్రతుకుల్లో ప్రభా నేను జీవం లేనప్పటికీ మీరు జీవాన్ని ఇచ్చారు. మా బ్రతుకుల్లో ప్రభా నిరాశ ఎదురైనప్పుడు ఆశను కలుగు చేశారు అయ్యా. మా జీవితాల్లో ప్రభా సమస్తాన్ని కోల్పోయినప్పుడు మరలా తిరిగి పునరుద్ధరించారు. అట్టి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ దినాన్ని ప్రభు నన్ను హెజ్కేలు భక్తునికి ఇచ్చిన గొప్ప దర్శనం ఈ దినాల్లో ప్రభు మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు సాదృశ్యంగా రాబోయే తరాలకు, రాబోయే భవిష్యత్ కాలానికి ప్రభునైనా ఓ శుభ సూచకంగా ప్రభునైనా లేఖనం నుండి మీరు రాయించి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, ఈ సముద్రం, లోకం అనే ఈ సముద్రంలో మేము ఉన్నాం అయ్యా. లోకం అనే ఈ సముద్రంలో, పాపం అనేటువంటి సముద్రంలో మేము ఉన్నప్పుడు జీవం అనే నీ వాక్యం మాలోనికి వస్తే, జీవన్ జల నది మాలో ప్రవహిస్తే మేము బ్రతుకుతాం ప్రభువా. అట్టి కృప మా అందరికి మీరు దయచేయండి. ఈ రాత్రి విన్నటువంటి వాక్యం మా ప్రియబిడ్డలందరి జీవితాల్లో మీరే ఫలింపచేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి దర్శించి మరో శ్రేష్టమైన దినాన్ని మా అందరికి మీరు దయచేసి ప్రభు ఆరాధించుకున్న కృప దయచేసి ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. సమస్తం ప్రభు చేతులు అప్పగిస్తూ రోగులైన బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. తల్లి బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. వీళ్ళందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారికి వారి కుటుంబాల్లో ప్రభా క్షేమాన్ని మీరు దయచేసి బలపరచమని, మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమేచ్చేం, ప్రవేశ రక్తమేచ్చేం, ప్రవేశనాం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యైన సహవాసం, సన్నిధి కూడిన మనకు సంఘమునకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.